పిఠాపురంలో ఇవాళ జరిగే జనసేన జయకేతనం సభకు హాజరయ్యే లక్షలాది అభిమానుల కోసం విస్తృత ఏర్పాట్లు జరిగాయి. అత్యవసర సేవల కోసం 20 అంబులెన్స్లు, 4 చోట్ల డాక్టర్లతో కూడిన మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుంచి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న మార్కాపురం జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మిడి కాశీనాథ్తో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. జనసేన 12వ ఆవిర్భావ సభ జయకేతనం కోసం విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అత్యధిక సంఖ్యలో రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా దేశం నలుమూల నుంచి కూడా కార్యకర్తల అభిమానులు ఈ సభా స్థలానికి అయితే చేరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు సభా స్థలానికి చేరుకుంటారని నేతలు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ని ప్రత్యక్షంగా చూద్దాం, ఎప్పుడెప్పుడు ఆయన ప్రసంగం విందాం అనేది ఇక్కడ ఉన్న కార్యకర్తల అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ సభలో మరొక ప్రధాన ఉద్దేశం ఇక్కడ వచ్చిన కార్యకర్త ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం కల్పించాలని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇప్పటికే ఈ సభ 4 వైపులా కూడా భోజన వసతులు అయితే కల్పిస్తున్నారు. ఈ సొంత ఇంట్లో పండగ ఎలా చేసుకుంటామో అదేవిధంగా ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటామని చెప్తున్నారు. మార్కాపురం జనసేన ఇన్ఛార్జ్గా మీరు ఉన్నారు. అంటే ఇప్పుడు మీ ఏరియా నుంచి ఎంతమంది అభిమానులు ఈ సభకు అయితే వస్తారని చెప్పగలరు? వేలాది మంది అండి. దీనికి కొలమానం లేదు. పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానానికి అసలు కొలమానం వేయలేము, అంచనా కూడా వేయలేము. ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు చూస్తూ ఉంటే దాదాపు కొన్ని లక్షల మంది ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి. మా ప్రకాశం జిల్లా నుంచి కూడా దాదాపు కొన్ని వేల వెహికల్స్ వస్తూ ఉన్నాయి. మరి అంత డెడికేషన్ తోటి ఈరోజు ప్రభుత్వం కూడా అధికారంలో మేము కూడా కూటమిలో భాగస్వామ్యం ఉన్నాము. మరి మా జనసైనికులు, మా నాయకులందరికీ ఒక నమ్మకం, ఈ రాష్ట్రాన్ని దిశానిర్దేశాన్ని నిర్దేశించిన మా నాయకుడు కొత్త వరవడితోటి పరిపాలన సాగించాడు. మరి అటువంటి నాయకుడు బాసడగా మేము అందరం నిలబడి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి మా పండుగను బ్రహ్మాండంగా జరుపుకోవడానికి మేము సిద్ధపడ్డాం. మీరు చిన్నప్పుడు విద్యాభ్యాసం ఎక్కడే జరిగిందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో అంటే ఈ ఆవిర్భావ సభ పక్కన పెడితే ఎంతమందికి మీరు భోజన సదుపాయం కల్పిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు సొంత నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టడం ఎలా ఉంది మీకు? చాలా ఆనందంగా ఉందండి. నా చైల్డ్హుడ్ డేస్ అండి పిఠాపురం, శంకవరం, కాకినాడ జిల్లా. నేను కాకినాడ ఐడియల్ కాలేజ్ స్టూడెంట్ని. సో ఈ ఏరియా అంతా కూడా నాకు సుపరిచితం. నా సొంత ఏరియాలాగానే భావిస్తాం. ఇక్కడ కొన్ని మా నాన్నగారు వైద్యరీత్యా ఈ ఏరియా అంతా చాలా సుపరిచితం. దాదాపు 20 ఏళ్ళు ఈ ఏరియాలో వైద్యుడిగా మా నాన్నగారు గవర్నమెంట్ డాక్టర్గా సేవలు అందించారు. మరి నాకైతే చాలా ఆనందంగా ఉంది. మా ఈస్ట్ గోదావరి మీద చాలా మమేకం ఉంది మాకు ఇక్కడ ఈ యొక్క ప్రాంత జనాలతో కూడా. సో చాలా సంతోషంగా, ఇట్లాంటి సంతోషకరమైన వాతావరణంలో నా మిత్రులతోటి అంతా ఒక పండుగ లాంటి వాతావరణం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మా ఇంటి పండగ, మా జనసేన పండగ. మా పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు కానీ, జనసైనికులు కానీ, నాయకులు కానీ ఇతర ప్రాంతాలు వచ్చేవాళ్ళు ఈ సేవను ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగానని చెప్తున్నారు సాయిరామ్. అలాగే ఇక్కడ పాత మిత్రుల్ని ఈ జనసేన ఆవిర్భావ సభ ద్వారా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. ఇది సొంత ఇంటి పండగలా ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటామని చెప్తున్నారు. వచ్చిన ఏ కార్యకర్త సభ అనంతరం ఆకలితో తిరిగి వెళ్లకుండా తమ అభినేత ఆదేశాల మేరకు పూర్తిగా భోజన ఏర్పాట్లు చేసామని చెప్తున్నారు. దాదాపు 35,000 మందికి పైగా ఇక్కడ భోజనం ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ఉదయం నుంచి అల్పాహారం మొదలు సాయంత్రం సభ అయిన తర్వాత 12 గంటల వరకు ఏ ఒక్కరికి లేదనకుండా ఇక్కడ నాన్ స్టాప్గా అయితే ఇక్కడ భోజన వసతి కల్పిస్తామని చెప్తున్నారు. ఇక్కడ ప్రకాశం జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో, వేల సంఖ్యలో ఇప్పటికే బయలుదేరారని, మరి కొద్దిసేపట్లో వారంతా ఇక్కడ సభా స్థలానికి చేరుకుంటారని కూడా చెప్తున్న పరిస్థితి. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, పిఠాపురం నుంచి.